అండి. అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైనవారు, పెళ్లి కానివారు, మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. క్రష్, ఫ్రీక్, కంప్లైంట్, లాయల్టీ, విష్. ఈ పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని తను కోరుకుంటున్నారండి. తను ప్రేయర్ చేస్తున్నారనమాట. ప్రీసియస్, వైబ్రేషన్, అపోజింగ్. ఓకే, మీ పర్సన్కి ఇక్కడ మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు అంతకుముందు ఈ పర్సన్ మీ హార్ట్ని తను బ్రేక్ చేసి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కావాలి, మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ ఏడుస్తున్నారు, కుమిలిపోతున్నారు అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ పర్సన్కి ఇక్కడ మీ ఐస్, మీ స్మైల్, మీ ఫేస్ అది తనకి చాలా గుర్తుకొస్తుందండి. పర్సన్కి మేబీ మీరు చాలా అందంగా ఉండి ఉంటారు కావచ్చు, లేదా మీ నవ్వు అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, క్రష్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్. క్రష్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. టెంపరెన్స్, ఓపిక పడుతున్నారు. ఏదో ఒక రోజు మంచి టైం రాకపోతుందా, నా పర్సన్ని నేను కలుసుకోకపోతున్నా అని తను వెయిట్ చేస్తున్నారనమాట. తన ఫేవరెట్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ మీతో చెప్పి కూడా ఉంటారండి, ఎందుకు మీతో కనెక్ట్ అయినట్టుగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, చాలా అటాచ్మెంట్ అనేది అనుకోకుండా ఈ పర్సన్ పెంచుకుంటున్నారనమాట మీతో. చాలా ఓపికగా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరు ఏదో ఒక రోజు కలిసి ఉండకపోతారా, కలిసి జీవించకపోతారా, మీరు తనకు సొంతం కాకపోతారా, తన పర్సన్ లాగా. ఓకే, తనని మీరు నమ్మకపోతారా, తనని అర్థం చేసుకోకపోతారా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒకప్పుడు ఈ పర్సన్ మీ మీద తను ఇష్టం ఉన్నట్టుగా అరవడము, మిమ్మల్ని దూరం పెట్టడము, చిరాకు పడడము, తిట్టడము అలాంటిది కూడా చేసి ఉంటారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఓపిక పెంచుకున్నారనమాట. ఓకే, అంతకుముందు ఈ పర్సన్లో అసలు ఓపిక అనేది ఉండదు. అలాంటి పర్సన్ తను చాలా ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మీ గురించి. తన కోపాలు, తాపాలు అన్ని పర్సన్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. మేబీ మళ్ళీ తను అలాగే ఉంటే మీరు ఇంకా దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్లో పెరిగిపోయిందనమాట. కాబట్టి తను ఇప్పుడు ఈ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి. ప్రపోజ్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. తన మనసులో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు కూడా. ఓకే, ఈ పర్సన్కి మీరు డ్రీమ్లో కూడా వెళ్తూ ఉండొచ్చు. ఓకే, కళలో వెళ్ళి మేబీ మీరేంటిది అసలు అనేది అర్థమయ్యేటట్టుగా చెప్పడం లాంటిది. ఓకే, రియల్గా చూస్తే ఒక విధంగా, డ్రీమ్లో చూస్తే ఇంకో విధంగా మీరు కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. మేబీ కళ రూపంలో వెళ్ళగానే పర్సన్ తను చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారండి, ఏదో కోల్పోయినట్టుగా. అండ్ మిమ్మల్ని తను ఏదో దూరం చేసుకుంటున్నట్టుగా, ఆ దూరాన్ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారనమాట. ఎందుకంటే తన హ్యాండ్ మీద ఇక్కడ లవ్ సింబల్ ఉంది, తన చేతిలో కప్ ఉంది, లవ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీకు ఏదో ఆఫర్ లాంటిది, లవ్ లెటర్ లాంటిది ఈ పర్సన్ పంపించాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే, ఫేక్ కార్డ్కి క్లారిఫికేషన్.
ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండి, 4 ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. ఓకే, మీరు తనని నమ్మడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనది ఫేక్ లవ్ అనుకుంటున్నారు. కానీ పర్సన్ నేను మారాను, నన్ను నమ్ము, నాది ఫేక్ లవ్ కాదు. అంతకుముందు ఓకే, కొన్ని మిస్టేక్స్ చేసి ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఫేక్ లవ్ కాదు. ఇప్పుడు నిజంగానే జెన్యూన్‌గానే కోరుకుంటున్నాను నిన్ను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, తను సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు పర్సన్. కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. 4 ఆఫ్ హ్యాండ్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్‌ని మీరు దూరం పెట్టాలి అనుకుంటున్నారు. తన వలన మీరు చాలా విధాలుగా బాధపడ్డారు. చాలా హార్ట్ బ్రేక్ అయింది. కాబట్టి ఈ పర్సన్ ఎప్పుడూ మారరు. తనది ఫేక్ లవ్వే. ఈ పర్సన్ ఎప్పుడు రాయల్‌గా ఉండరు. ఈ పర్సన్‌తో ఉండడానికి కూడా మీరు అసలు ఇష్టం చూపించడం లేదనమాట. ఈ పర్సన్‌కి ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా, అంత మనశ్శాంతిగా ఉంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, ఈ పర్సన్ మీతో మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడిగి, మళ్ళీ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి, మీతో హ్యాపీగా ఉంటాను అని పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ ఈ పర్సన్ తీసుకొని రావాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ అంతకుముందు మీకు జస్టిస్ ఇవ్వలేదు. ఇక్కడ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీ మీద తను ఫేక్ లవ్ చూపించి థర్డ్ పార్టీతో ఎంజాయ్మెంట్ చేయడము, మీకు ఈ పర్సన్ జస్టిస్ కూడా ఇవ్వలేదు. తన లైఫ్‌లో మాత్రం తను ఎంజాయ్ చేసుకుంటూ ఉండడం, మీరేమో తన గురించి ఏడుస్తా ఉండడం. ఓకే, అలాంటిది జరిగి ఉంటుందన్నమాట. ఓకే, తను మాత్రం థర్డ్ పార్టీతో ఇక్కడ పార్కుకనేసి, టెంపుల్‌కనేసి అండ్ తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడము, వాట్సాప్‌లో పోస్ట్ చేయడము, అలా తను థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నట్టుగా అదంతా చూసి మీరు తట్టుకోలేకపోయారనమాట. ఆ ప్లేస్ అనేది మీది. కానీ ఆ ప్లేస్‌లో అదర్ పర్సన్ ఉండేసరికి మీరు తట్టుకోలేకపోయారు. ఈ పర్సన్ ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తారు అని కూడా మీరు అనుకోలేదన్నమాట. कंप्लेंट करके क्लैरिफिकेशन. ఎంపరర్ కార్డ్ వచ్చిందండి. మీరు ఇలాంటి పార్ట్నర్ మీ లైఫ్‌లో ఉండాలి అని మీరు కలలుగని ఉన్నారు. కానీ మీ అదృష్టం కొద్దీ అలాంటి పర్సనే మీ లైఫ్‌లో వచ్చారు. అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మీరెంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చిన తర్వాత తను చేసిన మోసానికి అంతకంటే ఎక్కువ బాధపడ్డారండి. చాలా మోసం చేసి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఇక్కడ మీ మనసులో ఉన్న పర్సన్ తన మనసులో తను ఏమనుకుంటున్నారంటే తన గురించి మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. తనంటే మీకు చాలా ఇష్టం, తనంటే మీకు ప్రాణం. మీరు మీ గురించి ఎప్పుడు మీరు ఆలోచించలేదు. తన గురించి మాత్రమే మీరు ఆలోచించారు. ఆలోచిస్తూ ఉంటారు కూడా ఎప్పుడు అని కూడా ఈ పర్సన్‌కి తెలుసు. కానీ తను ఈగో వల్ల దూరం పెడతా ఉండొచ్చు. అండ్ మేబీ మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చండి. ఓకే, అదర్ పర్సన్ వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే, కానీ మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్‌కి తెలుసు. ఓకే, మీరు చాలామంది ఏడుస్తున్నారు అండ్ తన గురించి ఆలోచించి కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ కూడా వస్తా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, లాయల్టీ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి అని మీరు చేయని ప్రయత్నం లేదండి. బాధపడని రోజు లేదు. కానీ పర్సన్ వైపు నుంచి మీరు పదే పదే మోసాన్ని తీసుకుంటున్నారనమాట.
మీరేమో తను జెన్యూన్‌గా మీ లైఫ్‌లో రావాలి. తన ప్రేమ మీకు దక్కాలి. తను మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. తను మిమ్మల్ని కేర్ చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. లవ్ పంచాలి. మీకు టైం ఇవ్వాలి. జెన్యూన్‌గా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. థర్డ్ పార్టీని తీసుకురాకూడదు అని మీరనుకుంటారు. కానీ ఈ పర్సన్ మీరేదైతే అనుకుంటారో అవన్నీ ఇతను చేస్తారనమాట. ఎలా అయితే జరగకూడదు అని భయపడతా ఉంటారో, అవన్నీ ఈ పర్సన్ చేస్తా ఉంటారు. అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా ఏడుస్తున్నారు మీరు. కుమిలిపోతున్నారు. సరిగ్గా టైం కూడా ఈ పర్సన్ ఇవ్వడం లేదు. మీరంటేనే ఈ పర్సన్ చిరాకు పడతా ఉండొచ్చండి. మీరంటేనే ఈ పర్సన్‌కి ఏదో తెలియని కోపం, చిరాకు, ఎప్పుడు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అని కూడా ఈ పర్సన్ అలా అనుకున్నారనమాట. మీరంటే పర్సన్ చాలా బర్డెన్‌గా తీసుకున్నారు. ఓకే. ప్రెజెంట్ కూడా మీరు చాలా మంది పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి. తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అండ్ మీతో లాయల్‌గా ఉండాలి. మిమ్మల్ని తన లైఫ్‌లో తను యాక్సెప్ట్ చేయాలి. ప్రేమ పంచాలి, టైం ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారనమాట. ఇప్పటికి కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే. కానీ ఈ పర్సన్ చూడండి, తన తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాముకి మనం పాలు పోసి పెంచినా తనకి కాటు వేయడం మాత్రమే తెలుసు. అలాగే ఈ పర్సన్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే. తను ఇక్కడ వస్తున్నారు. ఓకే. తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరు. తను చాలా ఓపికగా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపు నుంచి ఎప్పుడు కాల్ వస్తే తను ఎప్పుడు మాట్లాడతాం అనే విధంగా ఈ పర్సన్ తను ఉంటారనమాట. ఓకే. కానీ ఏదో ఒక రోజు తన నిజ స్వరూపం అనేది బయటపడుతుంది. మీరు దానివల్ల బాధపడతారు అని యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట. ఓకే. కొంతమందికి ఇదంతా జరిగిపోయి కూడా ఉంటుందనమాట. ఓకే. విష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను ఇక్కడ చూపించేదంతా ఫేక్ లవ్. ఓకే. కానీ తన మనసులో నిజంగా తనకు లవ్ ఉందండి. కానీ అది తనకు అర్థం అవ్వడం లేదు అనేది చూపిస్తుందనమాట. ఓకే. తన లైఫ్‌లో మీరు ఉండడం తన విష్ అనమాట. ఈ పర్సన్ తను మేబీ డే ఆర్ నైట్ అండ్ ఒక్క రోజు కూడా తను మిమ్మల్ని స్పై చేయంది తను ఉండలేరు. తన రోజు కూడా గడవదు ఈ పర్సన్‌కి. ఓకే. తను ఉండలేరు కూడా. మీ గురించి ఆలోచించండి, మీ నవ్వు వినండి, మీ మాట వినండి. ఈ పర్సన్ ఉండలేరు. ఓకే. సోషల్ మీడియా కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, మీరు రీల్ చేస్తా ఉండొచ్చు. ఓకే. లేదా డైరెక్ట్‌గా మీరు పక్కపక్కనే ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని గమనించడం కావచ్చు. ఓకేనా. అలాంటి పర్సన్ తను ఇక్కడ మాత్రం బయట ఈ పర్సన్ మోసం చేయాలి లేదా అవసరం కోసం వచ్చి వెళ్ళిపోవడం లాంటిదనమాట. బయట చాలా లవబుల్ పర్సన్ లాగా మాట్లాడతారు. కానీ అవసరం తీరిపోగానే ఈ పర్సన్ ఇంకా వీరితో అవసరం ఉండదేమో అన్నట్టుగా ఆలోచించి వెళ్ళిపోతారనమాట. కానీ మళ్ళీ మీతో అవసరం పడుతుంది. అది పర్సన్‌కి తెలీదు. ఓకే. అండ్ తన మనసులో లవ్ కూడా ఉంది. అది కూడా ఈ పర్సన్ తనకి గుర్తించడం లేదనమాట. తనకి తెలియడం లేదు. ఓకే. మీలాంటి పర్సన్ తన లైఫ్‌లో ఉండాలి అనేది తన కల. ఓకే. మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని తన మనసులో ఉంటుందనమాట. అరే! నా లైఫ్‌లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండేది కదా! లేదా ఇలాంటి లైఫ్ పార్ట్నరే వస్తే బాగుండేది కదా! వీరితో ఎందుకో బ్యూటిఫుల్‌గా ఉంటుందేమో లైఫ్ అని అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ ఈ పర్సన్‌కి కలుగుతుంది. కానీ అలా ఆలోచించకూడదు అన్నట్టుగా మళ్ళీ పర్సన్ ఫోకస్ అంతా తీసేస్తారనమాట. కానీ పర్సన్‌కి ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఓకే. తను తేల్చుకోలేకపోతున్నారనమాట ఎటు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ప్రీసియస్ కార్డ్‌కి క్లారిఫై చేద్దాం. మీ ఎనర్జీలో మీరున్నారు. ఈ పర్సన్‌ని మీరు దరిదాపుల్లో కూడా రానివ్వాలి అని మీరు అనుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారండి.
కానీ మీరు చాలా సాడ్‌గా ఉన్నారు. ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. తన గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలాంటి వర్క్‌లో ఉన్నా ఈ పర్సన్‌కి గుర్తుకు తెచ్చుకుంది మీకు రోజు మీకు గూడా గడవదు. ఓకే. పదే పదే పర్సన్ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు పదే పదే హర్ట్ అవుతున్నారు. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ పర్సన్ ఏమో దూరం పెడుతున్నారు. మీరేమో తనకి దగ్గరవ్వాలి అని మీరనుకుంటున్నారు. అది అవ్వడం లేదు. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చిన తర్వాత నిజంగా ఒక దేవుడు లాంటి పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు. లేదా దేవత లాంటి పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు అని మీరనుకున్నారనమాట. కానీ రాను రాను ఈ పర్సన్ నిజ స్వరూపం మీరు తెలుసుకున్నారండి. అంటే మీరెంతగా ప్రేమ పంచి ఉంటే ఈ పర్సన్ ఏమో మోసం చేస్తున్నారు. లేదా తను టైం ఇవ్వడం లేదు. చాలా కేర్‌లెస్‌గా ఉంటున్నారు అనే బాధ మీరు భరించలేకపోతున్నారనమాట. మీరు తీసుకోలేకపోతున్నారు. ఓకే. చాలా సాడ్‌గా ఉన్నారండి. ఓకే. ధైర్యంగా ఉండడానికి మీరు ట్రై చేస్తున్నారు. కానీ లోపలున్న బాధ మాత్రం మీలో తీర్చలేనిదనమాట అది. ఓకే. మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఈ పర్సన్. ఓకే. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. టవర్ వచ్చిందిక్కడ. మీ పర్సన్‌కి మీ విషయంలో తనకిప్పుడిప్పుడు క్లారిటీ అనేది వస్తుందండి. ఓకే. తన లైఫ్‌లో మీరు రావడానికి అంత ఈజీగా మీరు రాలేదు. ఓకే. ఆ దేవుడే తన లైఫ్‌లోకి మిమ్మల్ని సెండ్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. తన లైఫ్‌లో మీరు వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ చాలా విషయాలు ఈ పర్సన్ తను తెలుసుకున్నారు. అండ్ చాలా నేర్చుకున్నారు. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అండ్ అదర్ పర్సన్‌తో ఎలా ఉండాలి? అదర్ పర్సన్‌తో కూడా ఎలా మాట్లాడాలి? అండ్ ఎలా రెడీ అవ్వాలి? లేదా అన్ని విషయాలలో ఈ పర్సన్‌కి మీరు చాలా నేర్పించారు తనకి. ఓకే. మిమ్మల్ని చూసి పర్సన్ చాలా నేర్చుకున్నారనమాట. ఓకే. అంతకుముందు ఈ పర్సన్‌కి ముక్కు మీద కోపం ఉండి ఉంటే, ఈ పర్సన్ లైఫ్‌లో మీరు వెళ్ళిన తర్వాత తను చాలా కామ్ అయిపోయారనమాట. అంత కోపం పనికిరాదు అనే విషయం కూడా ఈ పర్సన్ తెలుసుకొని ఉండొచ్చనమాట. ఓకే. సో, తన జీవితం అనేది చేంజ్ అవ్వడానికి మీరు మెయిన్ కారణం. కాబట్టి పర్సన్ ఎందుకు మిమ్మల్ని తను వదులుకోలేకపోతున్నారండి. వదిలేయాలి అని అనుకుంటున్నారు గానీ వదలలేకపోతున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. అదర్ సిట్యుయేషన్ కూడా ఉంటే పర్సన్ బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే. మేబీ పర్సన్ మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేదా మాట్లాడి 1 వీక్ అయింది, 1 మంత్ అయిందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఈ పర్సన్ వైపు మీకు కాలర్ మెసేజ్ కూడా రావచ్చనమాట. ఓకే. తన లైఫ్‌లో ఈ పర్సన్‌కి ఎవరో ఫేక్ లవ్ చూపించి మోసం చేశారండి. మేబీ ఫేక్ లవ్ మేబీ పర్సన్ ఫేక్ లవ్‌కి అది నిజమేమో అని పర్సన్ భ్రమలో వెళ్ళి మోసపోయారు. తనకి హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. ఓకే. థర్డ్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా అండి. ఓకే. చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా అనమాట వారు. ఓకే. వారి విషయంలో ఈ పర్సన్ తను చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా కంట్రోలింగ్ పర్సన్ వారు. అండ్ ఈ పర్సన్‌ని వారు నెగ్గనీయడం లేదు. లేదా ఈ పర్సన్‌కి వారు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. అండ్ ఈ పర్సన్‌కి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారనమాట. అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు. సరిగ్గా నిద్ర గూడా పోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండొచ్చనమాట. మీ పర్సన్ కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావాలి అని కూడా తను అనుకుంటా ఉండొచ్చనమాట. ఓకే. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మెయింటైన్ చేస్తారు. అండ్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టి పర్సన్ అదర్ పర్సన్‌తో మేబీ తను రిలేషన్ మెయింటైన్ చేయాలి అని అనుకుని ఉంటే, వారి నిజ స్వరూపం ఈ పర్సన్ వెంటనే తెలుసుకున్నారు. కాబట్టి పర్సన్ మళ్ళీ హడావిడిగా ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయనేది చూసేస్తాం.
చాలామంది లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కాల్ చేయకండి దయచేసి. మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేనేమో. ఓకే. కాబట్టి మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే మెసేజ్ చేయండి. డీటెయిల్స్ మీకు అందిస్తాను. ఓకేనా? వేరే వర్క్‌లో బిజీ ఉండడం జరుగుతుందండి. సో, కాబట్టి నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. మీరు మెసేజ్ చేస్తే డెఫినెట్‌గా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. మీ లైఫ్‌లో ఈరోజు ఏదో ప్రళయం లాంటిది రాబోతుందండి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని తను అనుకుంటున్నారు. అండ్ మేబీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. మీరు తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే కాల్ ఆర్ మెసేజ్ చేసేసరికి మీరు లిఫ్ట్ చేయాలా? వద్దా? అన్నట్టుగా జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. మేబీ టెన్షన్ లాంటిది చూపిస్తుంది. ఓకే. అండ్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనే మాట్లాడేటప్పుడు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఏమో మీరు తన లక్కీస్ట్ పర్సన్, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఓకేనా? లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్.